వే టు మోక్ష ఫౌండేషన్ ఫౌండర్‌గా ఉన్నారు. అవును. సో, అసలేంటి ఈ వే టు మోక్ష ఫౌండేషన్ అంటే ఏంటి? ఎందుకు మీరు స్థాపించాల్సొచ్చింది? నాకు నా జీవితంలో కొన్ని అందరికీ ఉంటాయి. వాటిని కష్టాలు అనొచ్చు, పాఠాలు అనొచ్చు. సో, ఒకసారి నాకు సడెన్‌గా మెమరీ ఇష్యూ అయిందనమాట సివియర్‌గా. హ్మ్. ఒక 1 మినిట్ ముందుది గూడా మర్చిపోయేదాన్ని. 'గజనీ' మూవీ ఒకటుంది గదా! లిటరల్లీ అంత లెవెల్ ఆఫ్ మెమరీ ఇష్యూ ఉండింది. ఓకే. సో, నాకు పిల్లలు చాలా చిన్నవాళ్ళు. 2 ½ ఇయర్స్. నాకు ముగ్గురు అబ్బాయిలు. హ్మ్. వాళ్ళు 1 ½ ఇయర్ గ్యాప్‌తో ముగ్గురనమాట. అంటే ట్విన్స్. ఫస్ట్ ఒక అబ్బాయి తర్వాత ట్విన్స్ పుట్టారు. ముగ్గురు అబ్బాయిలే. నాకు భయమేసిందంటే కార్ సీట్‌లో ఉంచి కార్ దిగుతానేమో అని. ఎందుకంటే ఎనకాల కూర్చుంటారు గదా వాళ్ళు. మనం ముందు డ్రైవ్ చేసి దిగితే తెలీదు వాళ్ళు ఎనకాల ఉన్నట్టుగా. అంత మతిమరుపు ఉంటే ఇంక దీన్ని ఎలా అయినా సరి జేసుకోవాలి అనుకున్నా. టాబ్లెట్‌లేసుకుంటే అది ఎక్కువైంది. తక్కువ అవ్వలేదు. ఎందుకంటే నేనెప్పుడూ లైఫ్‌లో టాబ్లెట్స్ ఏసుకోలేదు. ఎప్పుడు న్యాచురల్‌గానే నాకు క్లియర్ అవుతాయి. సో, అలా యేసుకునేసరికి మరి బాడీ తీసుకోలేకపోయిందేమో డోసో వాటెవర్ ఇట్ ఈస్. అక్కడికి నేను చాలా 1/4 డోసే అడిగా. రెగ్యులర్‌గా అమెరికాలో బాడీకి, మన బాడీకి చాలా తేడా ఉంటది. వాళ్ళేసుకునే దాంట్లో 1/4 సరిపోద్ది మనకి. సో, ఆ 1/4 యేసుకున్నా కూడా అలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండింది. సో, నాకింక వేరే గత్యంతరం లేదు. అదర్ దాన్ కమింగ్ ఇంటూ స్పిరిచువాలిటీ. సో, మొదటి నుంచి నేను స్పిరిచువల్‌గా చాలా, చాలా నమ్ముతాను గాడ్‌ని. డే 1 నుంచి. డే 1 నుంచి అమ్మతో ఆశ్రమంకెళ్ళడము, అక్కడ అమ్మ ఒక 30 ఏండ్లైనా వాలంటీర్ వర్క్ సేవ చేసిందనమాట. అక్కడ. జియో ట్రస్ట్‌లో. ఓకే. ఓకే. ఇక్కడ. సో, నేను అమ్మతో చిన్నప్పటి నుంచి ఎళ్లి అవి తెలియకుండానే వింటూ ఉండేదాన్ని. అక్కడ విన్నప్పుడు గూడా నాకు తెలియకుండానే ఒకలాంటి మెడిటేషన్‌లో రాసలీలకెళ్ళేదాన్ని. అట్లా చాలా అనుభవాలున్నాయి నాకు గానీ, నాకప్పుడు అవి అనుభవాలని తెలీదు. అందరికీ అలాగే ఫీల్ అవుతారేమో అనుకునేదాన్ని. ఓకే. సో, చాలా ఇష్టంగా వెళ్ళేదాన్ని. అక్కడనే ప్రసాదం తీసుకొని స్కూలుకెళ్ళేదాన్ని. అంత పొద్దున్నే ఎళ్ళిపోయేవాళ్ళం. ఓకే. సో, అట్లా ఈ స్పిరిచువాలిటీనే పెరిగాయి కాబట్టి నాకు హనుమంతుడిని గట్టిగా పట్టుకున్నా. అమ్మో! నువ్వే నాకు సొల్యూషన్ చూపియు. ఇది ఇది ఇంపాసిబుల్ ఇట్లా కంటిన్యూ చేయడం లైఫు. ఐ వాస్ వెరీ యంగ్ గదా! పిల్లలు చిన్నగున్నారు. అని నేను గట్టిగా పట్టుకుంటే అప్పుడు నాకొక ఇంటి దగ్గర ఒకటి మా ఆంటీ వచ్చి ఆవిడ ఆంకాలజిస్ట్ అనమాట. మా ఇంటి దగ్గరే ఒకటి ఆశ్రమం ఉంది. దానికెళ్తున్నా నేను. ఆవిడ వేరే దగ్గరుంటారు. సో, మా ఇంట్లో నైట్ ఉండి మార్నింగ్ అక్కడికెళ్ళడానికొచ్చారు. వస్తావా అంటే, అహా! నేను రాను అన్నా. ఎందుకంటే మనకి వైష్ణవ సాంప్రదాయం మనది. ఎక్కడికెళ్తే ఏది పెడతారు అన్నట్టుగా నాకదొక బ్లాక్ ఉండింది. రైట్. నేను రానన్నా. హ్మ్. ఆవిడ వెళ్ళొచ్చి నాకు ఎక్స్‌పీరియన్సెస్ చెప్తే చాలా నచ్చాయి నాకు. అరే! ఎంత బావుంది అనేసి ఇంక నేను అప్పటి నుంచి వెళ్ళడం స్టార్ట్ చేశా. అందులో ఉన్న గురువుని అడిగాననమాట. ఇలా నాకుంది అంటే, ఆయన యోగ నిద్ర అని ఒకటుందమ్మా. అది విష్ణువు చేసేదే. యోగ నిద్రలోకెళ్ళి మన మొత్తం సృష్టిని రచించేది. అది నిద్ర కాదు. ఒకలాంటి సోల్ స్థితికెళ్ళి మనము మొత్తం మనంతా గూడా సెట్ చేసేసుకోవచ్చు హెల్త్‌ని అన్నారు. ఓకే. అవునా! అంత ఇదిగా అవుతదా అన్నట్టుగాని బట్ సరే నేను అక్కడ ట్రస్ట్ చేశాను. నమ్మాను. వాళ్ళు చేసే ప్రాసెస్‌ని. ఇంక నేను అదొక 10 డేస్ కోర్స్ ఉంటది. అది చెయ్యు నీకు క్లియర్ అయిపోతదన్నారు. ఎందుకో ఆయన అట్లా అనేసారు. హ్మ్. అంటే నేను సరే ఆ 10 డేస్‌ది సెప్టెంబర్‌లో అంటే నేనప్పుడు ఉన్నదానికి ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత ఉండింది. వెంటనే రిజిస్టర్ చేసుకున్నా. ఆ కోర్సెస్ అన్నీ చాలా ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే వాళ్ళు ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తారు. మనకి అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఇస్తారు. అవన్నీ వాళ్ళ మొత్తం చూసుకోవాలి. ఆ ప్రెమిసెస్‌ని మెయింటైన్ చేయడానికంటే వాళ్ళకి చాలా ఖర్చవుద్ది. అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషనే. సో, అప్పుడు నేను $2,300 కట్టి చేశాననమాట. అయితే దాంట్లో నాకు థర్డ్ డే నాకు సడెన్‌గా నాలోంచి అంటే నాకు ఔట్ ఆఫ్ ది బాడీ ఎక్స్‌పీరియన్స్ అయ్యా. కానీ నాకది తెలీదు. నేను పడుకొని ఉన్నాను, యోగ నిద్ర అయ్యాక అందరూ వెళ్ళిపోతే నాకు లెగవరాని రావట్లేదు. పక్కనున్న వాళ్ళని అడిగాను. ఎవరిని అడిగినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరిది వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. అసలు నా దిక్కు కూడా చూడట్లేదు. మా ఆంటీ కూడా నా పక్కనే ఉన్నారు. ఆంటీని అడిగా. ఆంటీ నాకు లెగవ రావట్లేదంటే ఆంటీ కూడా పట్టించుకోలేదు. ఎళ్ళిపోయారు. ఇదేంటి అని ఇంకా లాస్ట్‌కి నాకు ఒక 30 మినిట్స్ అయింది. 45 మినిట్స్ అయింది. సరే ఇంకో 2 అవర్స్ తర్వాత నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతది. మాకు అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్ ఉంటుంది. కొంచెం ఎక్కువ బ్రేకే ఇస్తారు అప్పుడు. ఎందుకంటే మార్నింగ్ 5కే స్టార్ట్ అవుతది కాబట్టి. సో, ఇది 7-9 బ్రేక్ ఉంటది కాబట్టి, సర్లే అంత బ్రేక్ ఉంటది. నేనేం నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వను. మిస్ అయితే బ్రేక్‌ఫాస్ట్ మిస్ అవుతా. ఇట్స్ ఓకే. అని ఎప్పుడైతే నాది నేను అలాంటి స్థితిలో లెవ్వరాని స్థితిలో ఉంటే ఓకే అని అగ్రీ అయ్యానో, అప్పుడు నా సోల్ రాగలిగింది నా బాడీలోకి. అది సోల్‌గా అడిగాను గానీ, ఇలా అడగలేదు ఫిజికల్‌గా వాళ్ళనడిగింది.
సో అందుకే వాళ్ళకి వినిపించలేని అడిగింది. నాకు తెలీదు అది. మళ్ళీ సోల్ బ్యాక్ వచ్చేసింది. నేను లేవగలిగా నార్మల్‌గా వెళ్ళాను. వెళ్ళి అందరిని అడిగా, "మీరెందుకు నాకు హెల్ప్ చేయలేదంటే?" వాళ్ళు నన్ను అడగలేదంటారు. అదే ఇదేంటి నేను ఇంత క్లారిటీతో అడిగాను. నాకక్కడ ఏమో అయిందో కూడా మొత్తం చెప్పాను నేను. వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకున్నారు మ్యాట్‌ని. మీరెళ్ళాక వీరెళ్లారు. అంతా చేస్తే అంతా కరెక్ట్. వాళ్ళన్నారు, "నువ్వు డీప్‌గా పడుకున్నావు. యూ ఆర్ నాట్ అవేక్" అన్నారు. అదేంటి మరి నేనేమి ఇంత క్లారిటీతో వీళ్ళందరితో మాట్లాడా అనుకున్నా. అనుకున్నాక గురువుని అడిగా. అడిగితే ఆయన చెప్పారు, "కాదు కాదు నీది ఔట్ ఆఫ్ ద బాడీ ఎక్స్‌పీరియన్స్ అది. నీ సోల్ బయటకొచ్చి సోల్ మాట్లాడింది వాళ్ళతో. నువ్వు అలాగే అచేతనంగా ఉన్నావు నీ బాడీ. అదెలా పాసిబుల్" అంటే, "అవును అది సోల్ రాగలుగుతది. వచ్చి మాట్లాడగలుగుతది. కాకపోతే సోల్‌కి తెలీదు. బాడీ లేకుండా నేను సోల్‌గా మాట్లాడుతున్నా అన్నది తెలీదు నీకు. కానీ దట్ వాజ్ ఎ వెరీ యూనిక్ ఎక్స్‌పీరియన్స్ నీకు. అది అందరికీ జరగదు. నువ్వు చాలా అడ్వాన్స్‌డ్ అంటే నువ్వు ఎన్నెన్నో జన్మలుగా హ్మ్. చాలా అడ్వాన్స్‌డ్ నువ్వు" అని చెప్పారనమాట. నేను ఓహో! అనుకున్నా. అయితే ఔట్ ఆఫ్ ద బాడీ ఎక్స్‌పీరియన్స్ అయ్యాక నాకు మొత్తం మెమరీ బ్యాక్ వచ్చేసింది. మెమరీ రావడం గాదు. ఇంకొక లెవెల్‌కెళ్ళిపోయా. చాలామంది ఎన్‌లైటెన్ స్థితి అంటారు గదా! అలాంటి స్థితేమో మరి. సో, ఆ ఆ స్థితిలో అసలు ఒక వర్డ్ చూసినా నాకు డీపర్ మీనింగ్ అర్థమయ్యేది. ఒక మనిషిని చూసినా నాకు అర్థమయ్యేది. వాళ్ళ షూస్‌లో కాళ్ళు పెడితే ఎట్లా ఉంటుంది అంటారు గదా! అలా నాకు వాళ్ళ థాట్ అర్థమయ్యేది. వాళ్ళు నాకేం క్వెషన్ అడుగుదామని దానికి నించున్నారు అర్థమయ్యేది. నేనే ఆన్సర్ చెప్పేసేదాన్ని. చాలామంది నేను కంప్లీట్ క్వెషన్ అడగనివ్వను. మధ్యలోనే ఆన్సర్ చెప్పేస్తా. "కాదు మేడం వినండి" అంటే, "నాకు మీ క్వెషన్ తెలుసమ్మా. మీరు ఆన్సర్ ఇనండి. అది మీకు సాటిస్ఫై లేకపోతే మళ్ళీ అడగండి" అంటా. సో, అది వచ్చేస్తది. సో, అట్లా నాకే సర్ప్రైజ్ అయింది. ఈవెన్ చెట్ల కలర్ వేరు, పూల కలర్‌లు వేరున్నాయి నేను బయటకొచ్చేసరికి. ఇంకా స్పెషల్లీ ఆశ్రమంలోంచి ఇంటికెళ్ళేటప్పుడైతే నేను ఎన్ని విచిత్రాలు చూసానో. కొన్ని ప్లేసెస్‌లో ఒక గ్యాస్ స్టేషను, కొన్ని ప్లేసెస్‌లో ఒక థియేటర్ టైప్ అవెప్పుడు నేను చూడలే. ఆ దారి నుంచి ఓన్లీ ఆశ్రమంకే వస్తాను నేను. ఇదేంటి ఇప్పుడు ఇంత క్లారిటీగా ఇన్ని కనబడుతున్నాయి అనుకున్నా. అప్పుడు అర్థమైంది నాకు. సో, మైండ్‌లో క్లారిటీ పెరిగిందని. ఇంటికెళ్ళాక ఒక 1, 2 డేస్‌కి అర్థమైంది నాకు మొత్తం మెమరీ బ్యాక్ వచ్చేసిందని. కొంచెం టైం పడుతుంది మనకి అది అర్థం అవ్వడానికి. మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు 3 ½ 4 ఇయర్స్ మా పెద్దబ్బాయి అనుకుంటా. ఇయర్ అండ్ హాఫ్ గదా! చిన్న అబ్బాయిలు 2 ½ 3 అంతే ఉన్నారు. అయితే వాళ్ళు నా దగ్గరకొచ్చి, "అమ్మ నువ్వు ఆశ్రమాన్ని తెచ్చావు ఇంటికన్నారు" ఒకరు. "అమ్మ నువ్వు ఋషివైపోయావని" ఇంకొకరన్నారు. అంటే వాళ్ళ ఏజ్ ప్రకారం. నేను అనుకున్నాను, అవునా! నేనంత చేంజ్ అయ్యానా? అంటే ఇన్ని రోజులు ఇంట్లో కియాస్ నేనే తెచ్చాను అన్నట్టుగా అనిపించింది. అంటే నా ఒక్క మార్పుకి పిల్లల్లో పిల్లలకి నాకు యొక్క అంటే బాండింగ్ కంప్లీట్ వేరైపోయింది. ఓకే. ముందు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పే టైపే నేను. కానీ అయినా అదొక టైపు ప్రేమని ఐ ఫెల్ట్ అనమాట. వెన్ ఐ హగ్ దెమ్. అంతకుముందు నేను హగ్ చేసుకున్నా అంటే చేసుకున్నాను. సో, సడెన్‌గా ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ లవ్ అనమాట. నా హార్ట్‌లో గూడా ఒక వైబ్రేషన్స్ హగ్ చేసుకున్నప్పుడు ఓకే. పిల్లలున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! పిల్లలతో మనకి మన హార్ట్ చక్ర మనలో ప్రేమ పెరుగుతది పిల్లల్ని హగ్ చేసుకుంటే. అట్లాంటివన్నీ గూడా ఐ స్టార్టెడ్ రియలైజింగ్. ఈవెన్ హస్బెండ్‌కి నాకు గూడా బాగా పెరిగిపోయిందప్పుడు. సో, దేర్ వాజ్ అంటే నథింగ్ క్యాన్ అంటే ఎవ్వరు మా మధ్యలో రాలేరు అన్నంత ప్రేమను పొందాను నేను. అప్పుడు అనిపించింది నాకు, ఓహో! ఇదేనా ఎన్‌లైటన్‌మెంట్ అంటే మరి దీన్నే అంటారేమో అని. అంతే గదా! మనం చవి చూస్తే తప్ప మనకు తెలీదు. అవును. వేరే గావచ్చు నాకు తెలీదు. అయితే నేను మటుకు అల్టిమేట్ బ్లిస్‌లో ఉండినాను. సో, బికాస్ ఆఫ్ దట్ రీజన్. అందుకే మనకు ఏదొచ్చినా అది మనకు మంచినే ఇస్తది తప్ప, చెడుగా ఆలోచించి దాన్ని చెడుగా చేసుకోకూడదు. మనం దాంట్లోంచి ఏదో నేర్చుకునేదుంటది. సంథింగ్ హాస్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. అది నాకు లేకపోతే, ఆ మెమరీ ఇష్యూ లేకపోతే నేను ఎళ్ళేదాన్ని గాదేమో. పట్టించుకునేదాన్ని గాదు. రొటీన్ లైఫ్ మనకుంటే మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగం. రైట్. ఇప్పుడు రాముడైనా కూడా కైకేయి అంటేనే గదా అడవికెళ్ళాడు. అదొక రెవల్యూషన్ టైప్ ఒకలాంటి డిస్టర్బెన్స్ అయింది గదా! అవును. వాళ్ళ ఫ్యామిలీలో, రాజ్యంలో. అప్పుడే గదా ఎళ్ళింది. సో, అలా ఏదైనా మనకి ఇంట్లో ఏదైనా వస్తే తప్ప మనలో ఎదుగుదల ఉండదు. అందుకని ఒక సోలు ఇలాంటివి తీసుకొస్తూ ఉంటదనమాట. మనం డిజైన్ చేసుకుంటాం. మన ఓన్ లైఫ్‌ని చాలామంది అంటారు, "మనం ఎందుకు కష్టాలు తెచ్చుకుంటాము కోరి" అంటే, కోరి తెచ్చుకున్నవి కాదు. అంతకుముందు చేసినవి అనుభవించాలి కాబట్టి దాన్ని మంచి ఈజీగా డిజైన్ చేసుకొని, అందులోంచి ఏమేమి మార్పులు రావాలి, ఏమేమి నేర్చుకోవాలి అన్నది చూసుకొని డిజైన్ చేసుకుంటాం మనం. ఓకే. ఓకే. సో, ఎప్పుడేది రావాలో అది మన అనుమతితోనే వస్తది మన లైఫ్‌కి.
మన అంటే అనుమతి లేనిది ఏది మన